మనం మంచిగా మారాం, పెద్ద మనుషులు అయ్యాం. 10 రోజులు అయిద్ది, అన్నీ వస్తుంటాయి, ఆవేశం వస్తుంటుంది, కోపం వస్తుంటుంది, కొన్ని ఆకర్షణలు. చివరికి ఎంత నిగ్రహించుకున్నా, ఎంత నిమ్మలంగా ఉందామని చూసినా ఎక్కడో చోట టైర్ బరస్ట్ అయినట్టు అయిపోయింది మన ఆవేశం. అలా చిక్కించుకోవడానికే వీడు అటాక్ చేస్తాడు. చివరికి సరే వైఫే హడావుడి చేసింది అనుకో, 10 రోజులు ఓర్చుకున్నాడు, 11 రోజు ఓర్చుకోలేకపోయాడు. ఈ సైతాన్ గాడి పక్కన చేరి ఏమంటాడంటే, చూసావా అట్టు ఉంటుంది మరి యేసుప్రభు నమ్ముకుంటే. నువ్వు ఇంట్లోకి అడుగు వస్తా, నీ అడుగు చప్పుడు వినపడితేనే మనిషి అలాగ లేచి గడగడలాడుతూ పరిగెత్తేది. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు నీతిగా నిలబడితే ఆ మనిషి ఎదురొచ్చి నీతో గొడవాడుతుంది. వద్దు కుమారుడా, ఇప్పుడు నువ్వు మంచోడివి అయ్యావు, వద్దులే అని దేవుడు కంట్రోల్ చేస్తుంటాడు. అయినా ఆగదే శరీరం. ఆవేశం వచ్చి అలా పోయి దబి బాతాడు. బాధాలనే కదా వాడు అంత కష్టపడింది సైతాను. బాధిన తర్వాత కూర్చుంటాడు ముసుకేసుకొని. దేవుని మాటలు వినపడతాయి. అందులో అప్పుడు ఏ మాటలు వినపడతాయి తెలుసా? వీడు తప్పు చేసినప్పుడే కోపపడుడి కానీ పాపము చేయకూడదు. ఆత్రపడి కోపపడి వాడు దేవుని నీతిని, ఈ మాటలు వినపడుతుంటాయి. ఇంకా ఎంత గందరగోళం అవుతాడో మీరు ఊహించండి. వాక్యమే వినపడుతుంది. చూడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, తప్పు చేసేసాక ఇంకా పనికిరాను. నువ్వు పనికిరావు అని వాడు అంటాడు. నేను పనికిరాను. తగిలింది అక్కడ బాణం, తగిలింది. ఇంకా చర్చికి బాబుద్ధి కాదు, ఇంకా ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం వినబుద్ధి కాదు. వాక్యం వింటే మళ్ళీ ఏ వాక్యం వచ్చి ఎక్కడ తగిలిద్దో. బూతులు తిట్టి భార్యను కొట్టాను, నోరు అపవిత్రమయ్యే, చెయ్యి అపవిత్రమయ్యే. ఇప్పుడు పోయి నేను మోకాళ్ళుని స్తోత్రం అని ఈ బూతులు తిట్టిన నోటితో స్తోత్రం ఎట్లా చెప్పేది? అయిపోయింది. ఇంకా మీలాంటి ఆత్మీయ సహోదరుడు, బ్రదర్ మందిరంకి వెళ్దాం వస్తావా అంటే, తర్వాత వస్తాను బ్రదర్, రానులే కొంచెం పని ఉంది అంటాడు. తగిలింది బాణం. ఏం బాణం తెలుసా? అపరాధ భావం అనే బాణం. వదిలేడు వాడు. అపరాధం చేయించేవాడే. చేసిన తర్వాత భక్తిలోకి వచ్చిన తర్వాత, ఆత్మీయతలోకి వచ్చిన తర్వాత ఇలా దిగజారినప్పుడు అపరాధ భావం ఏర్పడుతుంది.